పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలుపుతామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి విచ్చేశారు. పీజీఆర్ఎస్లో వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించి తీరుతామన్నారు. అధికారులు పనిచేయకపోతే తన దృష్టికి తేవాలని వారితో పనిచేయిస్తానన్నారు. 70 కోట్ల వ్యయంతో 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తి కావస్తుందన్నారు. పూర్తయిన తదుపరి స్టోరేజ్ ట్యాంకును ప్రజలకు అంకితం చేస్తామన్నారు. 2024 నుంచి మనం ఈ రాష్ట్ర ప్రజలకి తాడేపల్లి పట్టణంలో ఏం చేసామనే దానికి ఈ కార్యక్రమాలని మనం మీ అందరికీ చెప్పదలుచుకున్నాం. ఇవాళ తాడేపల్లిలో పెన్షన్లు వచ్చేటప్పటికి ఒక నెలకి 8,938 మందికి ఇస్తా ఉన్నాం. దానికి ఒక నెలకు వచ్చి ఖర్చు ప్రభుత్వం 3,96,35,000 రూపాయలని 3,96,36,500 రూపాయలని చెల్లిస్తా ఉంది. అంతేకాకుండా మరి తల్లికి వందనం కింద 13,18,46,000 చెల్లిస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్ సేవలో 55,35,000 రూపాయలు చెల్లిస్తా ఉన్నాం. అంతేకాకుండా 2024 ఎలక్షన్లు అయిన తర్వాత తాడేపల్లి పట్టణంలో దాదాపుగా 20,65,09,000 రూపాయల వర్క్స్ మనం టెండర్ పిలిచాం. దాంట్లో పూర్తయిన 15 కోట్ల రూపాయలు పూర్తి చేసాం. ఇంకా 5 కోట్ల రూపాయలు పూర్తి చేయవలసి ఉంది. ఆ నిధులు ఇంకా రిలీజ్ అవ్వకపోవడం వల్ల కొంచెం డిలే అవుతుంది. ఖచ్చితంగా ఈ నిరంతర ప్రాసెస్ తాడేపల్లి పట్టణంలో ప్రతి రోడ్డుని ప్రతి డ్రైన్ వేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే మన దగ్గర డబ్బు కావాలి. అందరూ కూడా పన్నులు సకాలంలో చెల్లించి ఏదైతే బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ అనేది మనకి ప్రభుత్వం ఇచ్చిన ఒక ఆయుధం లాంటిది. ఈ మున్సిపాలిటీ డెవలప్ అవ్వాలంటే ఎవరైతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళందరూ కూడా ఎల్ఆర్ఎస్ లో మీరు పురపాలక సంఘానికి మరి ఎంత కట్టాలో అంత కడితే అది వేరే వర్క్స్ కు ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని కూడా మనం వినియోగించుకోవాల్సిందో కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసి కొత్తగా తీసుకున్న వాళ్ళు ఇల్లు డబ్బులన్నీ కూడా కమిషనర్ కి ఆ బాధ్యత చెప్పి ఆ డబ్బులు వారి అకౌంట్ కి పంపించి బాధ్యతని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంకా ఈ తాడేపల్లిగూడెంలో ఇంకా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని 70 కోట్లతో మనం పూర్తి చేస్తా ఉన్నాం. ఈ ఎండాకాలం అయ్యేటప్పటికి దాదాపుగా పూర్తి అవ్వచ్చు. మాక్సిమం ఈ సంవత్సరం ఆఖరికి మనం ఆ చెరువుని ప్రజలకు అంకితం చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మెయిన్ రోడ్లు కూడా తాడేపల్లి పట్టణంలో మెయిన్ రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయించాం. కృష్ణదేవరాయ విగ్రహం దగ్గర నుంచి మళ్ళీ దాన్ని కమ్మ కళ్యాణ మండపం దాకా కనకదుర్గం గుడి దాకా 2,50,00,000 శాంక్షన్ చేయించాం. అదేవిధంగా మరి ఇక్కడ నుంచి కొత్త ఫ్లైఓవర్ దగ్గర నుంచి ముత్యాలమూడి రోడ్డు వరకు 9,50,00,000 రూపాయలని 4,90,00,000 ఒకటి అవతల బిట్టు యువతల సాక్షి బిట్టు కలిపి 2,10,00,000 శాంక్షన్ చేయించాం. ఓ పక్కన పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తా ఉన్నాం. ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ముందంజలో ఉంది. మీ యొక్క కార్యక్రమాలను మీ పనులు పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఇంకా ఎవరైనా ఉన్నా కూడా అధికారులు ఉంటారు ఇక్కడ. మీరు మీ యొక్క కంప్లైంట్ 2:30 వరకు రిజిస్టర్ చేయబడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.